ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడు మేఘనా, నీకు గుర్తుందో లేదో, ఆ రోజు నువ్వు నాకొక మాటిచ్చావు. నాకు వారసుణ్ణి కనిస్తావా అంటే నాదేమీ లేదు, నందు ఒప్పుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు అన్నావు. మాటిచ్చినప్పుడు తప్పకూడదు కదా. నువ్వు వాదించేది కూడా అదే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకిచ్చిన మాట ప్రకారంగా నువ్వు పిల్లల్ని కను. నందు ఒప్పుకున్నాడు. నాకు వారసుణ్ణి ఇస్తానని వాడు సంతోషంగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వేమంటావు? ఒప్పుకుంటావా? అత్తగారిగా సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, ఏమంటావు? పిల్లల్ని కంటావా? నిన్నొకప్పుడు నేను కోడలుగా ఒప్పుకోలేదు, కానీ ఆ తర్వాత నీ మంచితనం చూసి నీకు నందు మీదున్న ప్రేమని, వాడికి నీ మీదున్న ప్రేమని, అభిమానాన్ని చూశాను. వాడి విషయంలో నువ్వు తీసుకున్న బాధ్యతను చూశాను. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, ఆలోచన కూడా మార్చుకున్నాను. నీ మొహం చూడ్డానికి ఇష్టపడని నేను నువ్వు నా కన్న కూతురులాగా ఆదరించాను. నిర్ణయాలు, ఇచ్చిన మాటలు కాలానుగుణంగా మారిపోతాయి అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు ఏముంటాయి మేఘనా? ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, నాకు వారసుడు కావాలి. నా రక్తం, నా వారసత్వం అని నేను ఫీల్ అవ్వడానికి నాకు పిల్లలు కావాలి. ఏమంటావు? ఏంటి మేఘనా, ఎందుకలా నవ్వుతున్నావు? నవ్వకేం చేయమంటారు? నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయని మీరు ఇప్పుడు సొంత కూతుర్లా చూసుకుంటున్నారని పొంగిపోవాలా? నీ పిల్లలు కూడా నా మనవళ్లే అని చెబుతూ నా రక్తం, నా వారసత్వం కోసం ఓ బిడ్డ కావాలి అని అడుగుతుంటే, ఇన్నాళ్ళు మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత కూడా ఒక అబద్ధమే అని ఫీల్ అవ్వాలో అర్థం కాక నవ్వుతున్నాను అత్తయ్య. ఏంటి, మా అమ్మ ప్రేమ నీకు అబద్ధంలా కనిపిస్తుందా? అసలు నువ్వేనా మేఘనా ఇలా మాట్లాడుతుంది? అమ్మకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మీరందరూ కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు నందు. మీకు వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడినా అది మీ మనసులకి బాణాల్లా గుచ్చుకుంటుంది. అలాగే మీ నుంచి నేను ఊహించని మాటలు కూడా నాకు అంతకంటే వేడిగా, వాడిగా గుచ్చుకుంటున్నాయి. మీరు ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆలోచించండి. అప్పుడు మీరు నాకంటే కోపంగా, అంతకు మించిన బాధతో మాట్లాడతారు. మనసుకి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటే అందులో నుంచి చచ్చుకుని వచ్చే మాటలు తేనె పూసినంత తీయగా ఉండవు నందు. అది నువ్వు అర్థం చేసుకోకుండా మా అమ్మ అడిగిన దాంట్లో తప్పేంటి అని చాలా సింపుల్ గా అడుగుతున్నావు. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, విను. ఆ రోజు మీ అబ్బాయి ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అని చెప్పిన మాట నిజమే. కానీ నువ్వు నాకిచ్చిన మాటను నమ్మి, నువ్వు మాట తప్పవు అనే నమ్మకంతో నేను అత్తయ్య గారికి ఆ మాట ఇచ్చాను. కానీ నువ్వు మాట తప్పావు. మీ అమ్మ కోసం నీ నిర్ణయాన్ని మార్చుకున్నావు. నా నమ్మకాన్ని నువ్వు నాశనం చేశాక నేనిచ్చిన మాట తప్పడంలో నా తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు నువ్వు పిల్లల్ని కనను అని నిర్మోహమాటంగా చెప్తున్నావా? మాకు వంశోద్ధారకుడుండాలని, మాకు మా ఇంటి వారసుడుండాలని మేము కోరుకోవడం తప్ప మాకు ఆ మాత్రం ఆశపడే హక్కు కూడా లేదంటావా? చూడమ్మా మేఘనా, నేను పోయేలోగా
మునిమనవణ్ణి చూడాలి అని మనసు తహతహలాడుతుంది తల్లి. అయిందేదో అయిపోయింది. గొడవలన్నీ వదిలేసి బిడ్డని కనివ్వు. ఆ బిడ్డని చూసుకుంటూ శేష జీవితం అంతా ఇక్కడే గడిపేస్తానమ్మా. మనమందరం ఇక్కడే అందరం సంతోషంగా ఉందాం తల్లి. అంటే మీకు ముని మనవణ్ణి కనిస్తే నేను నా పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని నాకు ఆఫర్ ఇస్తున్నారా బామ్మగారు? మేఘనా, నువ్వు ప్రతి దానికి తప్పులు వెతుకుతున్నావు. ప్రతి మాటలోనూ మేమందరం నిన్ను ఎక్కడ తప్పు పడతామోననే ఫీలింగ్ కనిపిస్తుంది. ముందు నీ మైండ్లో నుంచి ఆ ఆలోచన తీసేయ్. మేమెవ్వరూ నీకు శత్రువులం కాదు, మనందరం ఒక కుటుంబం. మీ కోరికలు తప్పు కాదు నందు. ఒక కుటుంబంలో ఒక వారసుడు ఉండాలి అనుకోవడంలో న్యాయం ఉంది, కాదనను. కానీ మీరు ఎంచుకున్న వ్యక్తి తప్పు, అంటే నేను తప్పు. నా చేత ఇంకో బిడ్డని కనిపించాలి అనుకోవడం తప్పు. బిడ్డల్ని కనాలి అనే ఆలోచన మీకుంది అంటే అది నాతో జరిగే పని కాదు. ఇది అంతకు ముందే నందుకి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏంటమ్మాయి, ఇందాకటి నుంచి చూస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? పోనీ కదా అని మెత్తగా మాట్లాడుతుంటే అందరికీ సమాధానం చెప్తావేంటి? పిన్ని గారు, మీరు ఆవేశపడకండి. నువ్వు మధ్యలో రాకమ్మాయి, ఇది మా ఇంటి సమస్య. అసలు ఆ అమ్మాయి మాట్లాడేదానికి అర్థం పర్థం ఉందా? ఏ మేం కోరుకోకూడని కోరికలు ఏం కోరామని ఆ పిల్ల అలా అరిచేస్తుంది? ఏ భార్య అన్నాక కాపురం చేయదా? కోడలన్నాక పిల్లల్ని కనదా? అసలు పెళ్లి చేసేదెందుకు? ఒక కుటుంబం అనేది దేనికి? కోడలుగా ఆ అమ్మాయి కాకపోతే వేరే ఎవరు వచ్చి బిడ్డల్ని కంటారు? బిడ్డల్ని కనడం ఒక్కటే కోడలి డ్యూటీ అంటారా బామ్మ? పిల్లలనేవాళ్ళు ప్రేమకి చిహ్నాలు. ఒకరి బలవంతం మీదనో కోడలిగా స్థానం నిలబెట్టుకోవాలనో బిడ్డల్ని కనరు. అంటే నీ భర్త మీద నీకు ప్రేమ లేదు అంటావా? నువ్వే చెప్పావు కదా పిల్లలు ప్రేమకి చిహ్నాలు అని. మరి చనిపోయిన అమర్ ప్రేమకి చిహ్నంగా వీళ్ళిద్దరూ ఉన్నారు. మరి వీడి ప్రేమకి విలువలేదా? నువ్వు చెప్పినట్టు మీ ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఒక బిడ్డని కనండి. ఇప్పుడు నేను బిడ్డని కంటే అది ప్రేమతో కన్నట్టు కాదత్తయ్య. ఎందుకంటే మీ బలవంతం మీద నేను ఒప్పుకొని పిల్లల్ని కంటే అది యాంత్రికంగా ఉంటుంది. నేను కూడా మనిషిని అత్తయ్య, యంత్రాన్ని కాదు. నాకంటూ కొన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. మనసుతో సంబంధం లేకుండా బిడ్డల్ని జంతువులు కూడా కంటాయి అత్తయ్య. కానీ నేను మనిషిని, ఆడదాన్ని. మాతృత్వానికి ఒక విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అవేవీ లేకుండా మీ వారసత్వం కోసం, ఇంకొకరి సంతోషం కోసం నేను బిడ్డల్ని కనలేను. నన్ను కనుమని అడగడం కూడా తప్పే అవుతుంది. ఏంటమ్మా తప్పు? అదే పెళ్లి చేసుకుని వచ్చిన ఆడపిల్ల పిల్లల్ని బిడ్డల్ని కనడం, వారసుడిని ఇవ్వమనడం తప్పా? ఇది చాలా విడ్డూరంగా ఉంది తల్లి. ఒక నలుసుని కని మా చేతుల్లో పెట్టడానికి ఎన్ని వేషాలు పోతున్నావో. అసలు పిల్లల్ని కనడం నీ బాధ్యత. మాకు వారసులు కావాలని అడగడం మా హక్కు. అసలు ఉన్నట్టుండి మీలో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అత్తయ్య? ఒకప్పుడు నేను వద్దంటున్నా ఆస్తి పిల్లల పేరున రాస్తాను అని లాయర్ని పిలిపించిన మీరు ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణమేంటి?
వాళ్ళ నానమ్మ తాతయ్యలు వస్తే పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని కౌగిలించుకొని కబుర్లు చెప్పారనా? ఫోన్ చేసి మాట్లాడితే మిమ్మల్ని వదిలేసి వాళ్ళతో గంటలు తరబడి ఫోన్లో మాట్లాడారనా? లేదంటే గోత్రనామాలు చెప్పమంటే వాళ్ళకేం చెప్పాలో తెలియక వాళ్ళింటి గోత్రం చెప్పారనా? ఇవేగా మీకున్న రీజన్స్. ఇవి గుర్తుపెట్టుకునే కదా మా రక్తం మా వారసులు అని మీరు అంటుంది. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అత్తయ్య. నందు, చివరికి నువ్వు కూడా వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు కదా. నీ సొంత రక్తం అయితేనే తప్ప భవిష్యత్తులో నిన్ను గాని వాళ్ళని కానీ చూసుకోరు అని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేశావు కదూ. నేను నమ్మి మనస్ఫూర్తిగా నాన్న అని పిలిచిన వీళ్ళ పిలుపు నీకు నమ్మకం కలిగించలేదు కదా. సరే, పిల్లల్ని కాదు, చివరికి నువ్వు నన్ను కూడా నమ్మలేదు కదా. చిన్న పిల్లలత్తయ్య వాళ్ళు ఎవరి మీద ఎంత ప్రేమ చూపించాలి, ఎంత మొత్తంలో చూపించాలి అని క్యాలిక్యులేషన్ వేసుకుని ప్రేమ చూపించడం వాళ్ళకి తెలియదు. 10 రోజుల తర్వాత మీరు కనిపిస్తే నన్ను వదిలేసి మీ చుట్టూ తిరుగుతారు. అలాంటిది చిన్నపిల్లల బిహేవియర్ని చూసి మీరు ఎలా అంత దారుణంగా ఆలోచించారు? మీరు నమ్మిందే కాకుండా అటు నందుని కూడా నమ్మించారు. మీరు తప్పు పట్టింది ఈ పిల్లల ప్రవర్తనని కాదత్తయ్య, నా పెంపకాన్ని. మేఘన తన పిల్లల్ని ఎంత స్వార్థంగా పెంచుతుంది అని మీరు నన్ను తప్పు పట్టారు. నా వ్యక్తిత్వాన్ని, నా ఆలోచనల్ని తప్పు పట్టారు. నేను మీ అందరి మీద పెంచుకున్న ప్రేమని, అభిమానాన్ని అవమానించారు. నా మనసుని మొక్కలు చేశారు అత్తయ్య. ఇప్పుడు నేను బిడ్డని కంటే నాకే కాదు, పుట్టే ఆ బిడ్డకి కూడా విలువ లేకుండా పోతుంది. చూడు సులోచన, పిల్లల్ని కనాలనే ఆలోచన తన మనసులో లేనప్పుడు మనం ఎంత వాదించినా ఈ వాదన తెమలదు. ఇక నాకు ఓపిక లేదు. ప్రయాణం చేసి అలసిపోయాను. తర్వాత మాట్లాడదాం గాని పద. మొండితనం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ పరివర్తన అనేది కొందరికే ఉంటుంది. అది ఉందో లేదో తనే ఆలోచించుకుంటుందిలే. పగటి వేళ పీడకలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే. నేను ఈ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేఘన. పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయితీ. బిడ్డల్ని కనాలి అనే ఆలోచన మీకుంది అంటే అది నాతో జరిగే పని కాదు. నాకంటూ కొన్ని ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. మనసుతో సంబంధం లేకుండా బిడ్డల్ని జంతువులు కూడా కంటాయి అత్తయ్య. ఏంటి ఇంకా నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావా? అత్తయ్య, మేఘన ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేదత్తయ్య. నువ్వు ఊహించలేదేమో, నేనెప్పుడో ఊహించాను. అదేంటత్తయ్య, ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు?
అయినా ఎన్ని సమ్మెట దెబ్బలు తినకపోతే ఇనుము వస్తువులా మారుతుంది? అలాగే ఎన్ని గొడవలు జరగకపోతే ఈ సంసారం సాఫీగా సాగుతుంది? ఎప్పుడైతే ఆ అమ్మాయి పిల్లల్ని కనడానికి సుముఖంగా లేదో నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఇన్ని గొడవలు జరిగితే తప్ప ఈ ఇంట్లో పసిబిడ్డ పారాడదు అని. తనకింక నేనేం చేయాలత్తయ్యా? ఆ పిల్లలకి ఆస్తిలో వాటా ఇస్తాను అని చెప్పాను. ఆ పిల్లలు జీవితాంతం మనతోనే ఉంటారు, నా మనవళ్లలాగే చూసుకుంటాను అని చెప్పాను. ఇంతకన్నా నేనేం చేయాలి? ఆ మాత్రం దానికే నేను మనిషినా యంత్రాన్నా అని ఎన్నెన్ని మాటలనేసింది. చదువుకుంది కదా, పైగా ఉద్యోగం చేస్తుంది. ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా? చదివిస్తే ఉన్నమతి పోయిందని చదువు ఎక్కువ అయ్యేసరికి ఇదిగో ఇలాగే మాట్లాడుతుంది మరి. అయినా పిల్లల్ని కనడానికి కాకపోతే పెళ్లి చేసుకునేది దేనికి, ఎందుకట? మరి అలా అనుకునే మనిషి మరి మొదటి సంబంధానికి ఎలా కన్నది పిల్లల్ని? ఏమో అత్తయ్య, నందుని పట్టుకుని అలా మాట్లాడుతుంటే నాకు నిజంగా బాధేసింది. కనీసం వాడి గురించి ఆలోచించాలి కదా అత్తయ్య. తనకంటే 2 పిల్లలున్నారు, కానీ వాడి పరిస్థితి ఏంటి? కనీసం వాడి గురించైనా ఆలోచించాలి కదా. ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో చూడండి. అలాగే మాట్లాడతారే, దాని మాటలకు మనం లొంగిపోయామా ఇక జీవితంలో అది పిల్లల్ని కనదు, మన ఇంటికి వారసులు ఉండరు. అసలు మాట్లాడితే నందు నాకు మాట ఇచ్చాడు అంటుంది. అసలు మన కుటుంబంలో పిల్లల్ని కనాలా వద్దా అని నిర్ణయించాల్సింది మనమైతే వాడు మాట ఇచ్చాడంటుందేంటి? మనల్ని అడగకుండా వాడెలా మాటిస్తాడు? ఈవిడెలా మాట తీసుకుంటుంది? ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు దానికి అన్నిళ్ళకి అది చెప్పే మాటలకి లొంగిపోయావా తర్వాత నిన్నెవ్వరూ కాపాడలేరు. నేను ముందుగానే చెప్తున్నాను సులోచన, ఇప్పుడు గనక నువ్వు గట్టిగా పట్టలేదో మనం అనుకున్నది నెరవేరదు. మరీ అంతగా బెట్టు చేసిందే అనుకో, డైరెక్ట్గా దాని దగ్గరకు వెళ్ళి నీకు పిల్లలు కావాలా నా కొడుకు కావాలా అని అడుగు. ఒకవేళ అలాంటి చాయిస్ ఇస్తే నాకు పిల్లలే ముఖ్యమని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే ఇంకా మంచిది. అది పోతే మనకు ఆడపిల్లలే దొరకరాయే. చక్కగా అంతకంటే మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేస్తాం. అప్పుడు ఒకళ్ళు కాదు 3-4 కంటుంది. ఊరుకోండత్తయ్య, ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదే? నందు అంటే ఒకప్పుడు ఒప్పుకునేవాడు కాదేమో, కానీ ఇప్పుడు మేఘన ఎలా ఉంటుందో ఎలా మాట్లాడుతుందో అంతా వాడి కళ్ళతోనే చూశాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఏదైనా తెగేదాకా లాక్కూడదు, ఆ విషయం దానికి బాగా తెలుసు. తను ఈ రోజు కాకపోతే రేపైనా సరే తను ఖచ్చితంగా పిల్లల్ని కంటుంది, కానీ తీరాల్సిందే. నాకిచ్చిన మాట ప్రకారంగా నువ్వు పిల్లల్ని కను. చనిపోయిన అమర్ ప్రేమకి చిహ్నంగా వీళ్ళిద్దరూ ఉన్నారు, మరి వీడి ప్రేమకి విలువలేదా? అత్తగారిగా సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, ఏమంటావు? పిల్లల్ని కంటావా? అసలు పెళ్లి చేసేదెందుకు? ఒక కుటుంబం అనేది దేనికి? కోడలుగా ఆ అమ్మాయి కాకపోతే వేరే ఎవరు వచ్చి బిడ్డల్ని కంటారు? అది సారీ నిత్య, సారీ ఆది, మీ ఇద్దరిని చాలా కోప్పడ్డాను. ఐఎమ్ సారీ ఆది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు నానమ్మతో నువ్వు గొడవ పడ్డా? ఏమైంది? ఏం లేదులేమ్మా, మీరు అవన్నీ పట్టించుకోకండి, వదిలేయండి. లేదమ్మా,
ఎప్పుడు నానమ్మ నీతో నవ్వుతూ మాట్లాడుతుంది కదా, అలాంటిది నానమ్మ సీరియస్ అయింది, నాన్న సీరియస్ అయ్యాడు, బామ్మ కూడా సీరియస్ అయింది. అసలేం జరుగుతుందమ్మా? అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదులే తల్లి. మీరిద్దరు భోంచేశారా? చేసాం. సరే రండి, పడుకుందరు గాని. మేఘనా, ఏం జరగలేదని పిల్లల్ని మభ్యపెట్టడానికి ఇది ఈ రోజుతో ముగిసిపోయే సమస్య కాదు మేఘనా. ఇది రావణ కాష్టంలా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు. పొద్దస్తమానం నిన్ను ఏదో రకంగా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇలాంటి గొడవలు ఇంకా చాలా చాలా జరుగుతాయి. ఎన్ని రోజులని తప్పించుకుంటావు మేఘనా? ఎన్ని రోజులని పిల్లల్ని మనం మోసం చేయగలుగుతాం? తెలీదు పిన్ని. ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న నా జీవితంలో అమర్ మరణం తట్టుకోలేనంత విషాదాన్ని మిగిల్చింది. దాని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఒక మనిషిగా సర్దుకుంటున్నాను అనుకునే లోపల ఇదిగో ఇంకో సమస్య. ఏంటో పిన్ని, జీవితం ఎప్పటికప్పుడు నాకు సవాళ్లు విసురుతూనే ఉంది. వాటిని తట్టుకుని నిలబడ్డానికి నేనెప్పుడూ పోరాడుతూనే ఉండాలి. నిజమే, ఇది ఈ రోజుతో తీరిపోయే సమస్య కాదు. ఈ సమస్యకి పరిష్కారం నేను ఇవ్వగలిగింది కూడా కాదు. మేఘనా, ఇలాంటి విషయాల్లో ఒక మనిషిని ఒప్పించడం అంటేనే చాలా కష్టం. అలాంటిది వాళ్ళ ముగ్గురు ఒక్కటైపోయారు. నందు కూడా వాళ్ల వైపే ఉన్నాడు. ఇచ్చిన మాటని పక్కన పెట్టేసి అలా అడుగుతూ ఉంటే ఇక మనం చేయగలిగిందేముంది? వాళ్ళు అడిగినట్టు ఒక తమ్ముడినో చెల్లినో ఇచ్చేస్తే వాళ్ళు నిన్నేమనరు కదమ్మా. హలో, మీరు అనుకున్నట్టుగానే నందుని ఇక్కడ లాక్ చేశాను. అతను నా దగ్గర తప్పు చేశాడని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ రెడీ చేయమంటారా? మేఘనా, నీ లైఫ్కి చెక్కు పెట్టబోతున్నాను. నందుకి భయంకరమైన అవమానం జరగబోతోంది. ఆ అవమానానికి కారణం నువ్వే కాబోతున్నావు. రెడీగా ఉండు మేఘనా.